మేడారం సమ్మక్క సార్లక్క దర్శనం చేసుకొని ఇప్పుడే బయటకు వచ్చిన మనతో పాటు ఉన్నారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. అక్క ఎట్లా జరిగింది దర్శనం, ఏం చెప్తారు? దర్శనం బాగా జరిగింది అమ్మవారి అనుగ్రహంతో. మరి కానీ అందరితో కలిసే మేము దర్శనం చేసుకున్నాం. ప్రోటోకాల్ అని చెప్పారు కానీ అక్కడ అంత సామాన్యులకు అందరితో కలిసి చేసే ఇదే ఉండే, ప్రత్యేకత ఏం లేదు. కాకపోతే అమ్మవారిని స్పృశించి దర్శనం చేసుకోవడం చాలా మహాభాగ్యం. అమ్మవార్లను సమ్మక్క సారలమ్మ మరి ఏ లక్ష్యం కోసం పోరాటం చేసినో మళ్ళీ ఆదివాసీ బిడ్డలుగా వారి మరి వారసులుగా మేము కూడా ఈ జిల్లా బాగు కోసం, ఈ రాష్ట్రం బాగు కోసం ప్రయత్నం చేస్తున్నాం. గతంలో బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మేడారంని అన్ని రకాలుగా అభివృద్ధి చేయటం, మేడారంకి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మేము కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసాం. ఇప్పుడు కొత్తగా నిర్మాణం అన్నారు. అంటే నేను ఎప్పుడు వాస్తవానికి దగ్గరగా మాట్లాడతాను. ఇక్కడ ప్రకృతి ఉంటుంది, పర్యావరణం ఉంటుంది. మేము ప్లాస్టిక్ని కూడా నిషేధించి ఆ రోజు చాలా ఇదిగా చేస్తే ఈరోజు కొంత అడవులకు స్థానంలో కొంత కాంక్రీట్ కూడా వచ్చింది. అమ్మవారు అనుగ్రహిస్తే మంచిదే, తనకు ఆ విధంగా జరగాలనుకొని చేయించుకొని ఉంటే మంచిదే. కానీ అంత కొంచెం ఆర్టిఫిషియల్ ఇదిలాగా అనిపించింది, నాకు ఎందుకో మనసుగా కొంచెం చివుకు అనిపించింది. ఏది ఏమైనా అమ్మవారిని ఈ రాష్ట్ర ప్రజలు తనని నమ్ముకొని వచ్చే దేశ ప్రజలందరూ సుభిక్షంగా ఉండే విధంగా. గతంలో కేసీఆర్ మేడారాన్ని పట్టించుకోలేదు. మేము 250 కోట్లకు పైగా అభివృద్ధి చేసినాం, మేడారం ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పేసి మంత్రి సీతక్క చెప్తుంది. 2014 మరి ఎప్పుడైతే జాతర వచ్చిందో అప్పుడే 150 కోట్లు ఇచ్చింది. వాళ్ళు 250 కోట్లు పెద్ద ముచ్చట కాదు. అన్ని ధరలు పెరిగినాయి, అన్ని ఖర్చులు పెరిగినాయి, నిర్వహణ పెరిగింది కాబట్టి ఇచ్చారు. ఒక 100 కోట్లు దీనికి ప్రత్యేకంగా ఇచ్చారు. అదే చెప్తున్నాను నేను. మేము సౌకర్యాలు కల్పించాలి, పర్యావరణాన్ని అన్నీ కాపాడాలనుకున్నాం. ఇప్పుడు కట్టడాలు తీసుకొచ్చిండ్రు, చాలా సంతోషం. అయితే ఇంకా జాగ్రత్తగా, ఇంకా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన అవసరం. చాలా మంది మహిళలు కూడా చెప్తున్న కంప్లైంట్, కనీసం టాయిలెట్స్ లేవు, వాటర్ ఫెసిలిటీ లేదని చెప్పేసి కూడా చాలా ఇబ్బంది పడ్డారు భక్తులు. ఏం చెప్తారు మరి? అంటే నాకు ఇబ్బంది ఎదురు కాలేదు, కానీ ఇప్పటికే చాలా రోజులుగా గౌరవ ఎమ్మెల్యే అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న మంత్రి గారు, ఆమె శాసనసభ్యురాలుగా పనిచేసింది, ఆమెకి ఈ ప్రాంతంతో అనుబంధం ఉంది. ఎప్పటికప్పుడు తెలుసుకొని చేస్తారని నేను భావిస్తూ ఉన్నా. జరగకుంటే ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు వస్తాయి, వాటిని కూడా అధిగమించి జాతర నిర్వహణ జరుగుతుంది. కోట్లాది మంది కాబట్టి మరి ప్రభుత్వం ఇన్ని చెప్పి మరి బ్రహ్మాండంగా 250 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఇలాంటి సమస్యలు రాకూడదు. అలా వచ్చినాయంటే ఇంకెక్కడ లోపం ఉంటే దాన్ని సరి చేసుకొని ముందుకు పోవాలని నేను కోరుకుంటూ, భక్తులు కూడా సహకరించాలి. కోట్లాది మంది మరి వస్తున్న క్రమంలో ఏదైనా ఇబ్బందులు అయితే సహకరించాలి. మీరు ఎంత సుఖంగా సంతోషంగా అమ్మవారి దీవెనల కోసం వచ్చారో అంతే సంతోషంగా తిరిగి వెళ్ళాలని ఆ శక్తి భగవంతుడు అమ్మవార్లు సమ్మక్క సారలమ్మ మీకు ఇవ్వాలని ప్రార్థిస్తా ఉన్నాను. ఈసారికి సిట్ నోటీసులు ఇచ్చారు, ఎట్లా చూస్తున్నారు? ఫోన్ ట్యాపింగ్ లో ఖచ్చితంగా శిక్ష తప్పదు అంటున్నారు. రేవంత్ రెడ్డి గారి పాలనకు పరాకాష్ట, పాలన చేతగాని వాడు ఇవాళ టిట్ను ఇలాంటి చీప్ ట్రిక్స్ని నమ్ముకొని రాజకీయాలు చేస్తూ ఉన్నాడు, పరిపాలన చేస్తూ ఉన్నాడు. పరిపాలన మీద పట్టు లేనివాడు, లేకపోతే పరిపాలించడం చేతగానివాడు, ఉన్న మంత్రులను కంట్రోల్లో చేసి ఒక టీమ్గా పనిచేయించలేనివాడు ఇలాంటి చౌకబారు మరి కేసులు పెట్టియడం కానీ ఇబ్బంది పెట్టడం చేస్తూ ఉంటాడు. నేను ఎప్పుడో చెప్పాను, పిచ్చోడి చేతిలో రాయిలాగా ఈ పరిపాలన ఉంది, సరి చేసుకోండి. కేసీఆర్ గారికి మీరు ఎన్ని నోటీసులు ఇస్తే కేసీఆర్ గారు ఇంకా మరింత దృఢంగా తయారవుతాడు. తిరిగి మీరు ఇలాంటి చీప్ ట్రిక్స్తోని మేము అధికారంలో కొనసాగుతాం, ఇంకేదో చేసుకుంటామంటే అది మీ భ్రమ తప్ప ఇంకోటి కాదు. ఇవాళ మరి కేసీఆర్ గారికి సిట్ను అన్ని రకాలుగా ఎదుర్కొంటాం. ఆయన చాలా గొప్పగా సమాధానం కూడా ఇచ్చారు. అన్నీ ఎదుర్కొంటాం, ఒకటే కాదు ఇంకా చాలా మీద పెడతారు, చాలామందిని ఇది చేస్తారు, ఎవరిని బయట సుఖంగా ఉంచనియరు. అందుకనే మరి పోలీసుల మెడల మీద తుపాకులు పెట్టి ఈ ప్రభుత్వం, ఈ పార్టీ ప్రతిపక్షాలని ఇబ్బంది పెడుతుంది. తప్పకుండా ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే కాలంలో దీని మూల్యం తప్పకుండా చెల్లిస్తుందని చెప్పి నేను తెలియజేస్తాను. కవిత ఎదురుపడిందా? కవిత ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ ఎదురుపడ్డారు. నేను పలకరించాను, తను పలకరించింది, యోగక్షేమాలు తెలుసుకున్నాం. మరి తను అంటే చాలా రోజుల తర్వాత కలిసాం, మాట్లాడుకున్నాం. తను కూడా దర్శనానికి వచ్చారు. అమ్మవారు తనకు కూడా అనుగ్రహం ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే 250 కోట్లు ఖర్చు పెట్టేసి చెప్తున్నారు, బట్ దానికి సంబంధించి ఎక్కడ అభివృద్ధి జరగలేదు. మొత్తం ఆర్టిఫిషియల్గా కనబడుతుంది. అసలు సమ్మక్క సారలమ్మ అంటేనే ఇక్కడ ఒక ప్రకృతికి సంబంధించిన దేవత కాబట్టి అలాంటి ఆర్టిఫిషియల్ సంబంధించి కట్టడాలు అయితే నాకైతే నచ్చలేదు. 250 కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేశామన్నా కూడా దాదాపు చాలా వరకు మహిళల నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి, వాటర్ లేవని ఇట్లా కంప్లైంట్స్ రావడం చాలా బాధాకరం.
కవిత కూడా ఎదురైంది. కవితను కూడా చాలా రోజుల తర్వాత పలకరించాను. కవిత కూడా సమ్మక్క సారలమ్మ ఆశీస్సులు ఉంచాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. చేసేదేం లేక 6 గ్యారెంటీలు అమలు చేయడం చేతగాక సిట్టు పిట్టు టిట్టు అనుకుంటా రేవంత్ రెడ్డి అందరికీ నోటీస్ ఇస్తున్నాడు. దాంట్లో భాగంగానే కేసీఆర్ కూడా ఇచ్చారు. కేసీఆర్ ఏం భయపడడు, ఖచ్చితంగా త్వరలోనే సిట్టు ముందు హాజరై సిట్టు అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ కేసీఆర్ చాలా ఓపిక్గా సమాధానం చెప్తాడని చెప్పేసి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్తున్న పరిస్థితి. మరోపక్కన అధికార పక్ష నాయకులకే ప్రోటోకాల్ దర్శనం ఇస్తున్నారు. సో మంత్రిగా మాజీ ఎమ్మెల్యేగా ఇక్కడ నాకు మాజీ ఎమ్మెల్సీ కూడా పనిచేశాను. సో నాకైతే ప్రోటోకాల్ జరగలేదు. సో నిన్న కూడా బీఆర్ఎస్ చెందిన 2 మాజీ ఎమ్మెల్యేలకు కూడా ప్రభుత్వం ఇలా చేసింది. సో కావాలనే చేస్తుందా అని చెప్పేసి కూడా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలివేలు కోసం మేడారం నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలివెలుగు official.